జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎప్పటికైనా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వచ్చి తెలుగు తెర మీద ఎంతగా సక్సెస్ని సాధించారో అలాగా పాలిటిక్స్లో కూడా విజయం సాధించాలని అనుకుంటున్నట్టుగా అయితే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. మరి నిజంగానే తారక్ అలా చేయబోతున్నారా? సో జూనియర్ ఎన్టీఆర్ చేసే ప్రయత్నానికి అందరూ కూడా ఎంతో ఎక్సైట్ అవుతున్నారు. కాబట్టి తారక్ సాధించే విజయానికి సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నటువంటి సంగతి తెలిసిందే. కానీ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా కూడా విజయం సాధించాలనేదే తన అసలు సిసలు టార్గెట్ అని చెప్తున్నారు. సినిమాల్లో తనకి ఎంతో ఇంట్రెస్ట్ ఉంది, అందులో డౌటే లేదు. కానీ రాజకీయాల్లో అంతకు మించినటువంటి విషయం ఉందట. ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలని, తాతగారు పెట్టిన పార్టీని చిరస్థాయిగా ఉన్నత స్థానంలో చూడాలనేదే తన కోరికగా మన ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సరైన సమయం రాలేదంతే. వస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు. నిమ్మకూరులో తన తాత జ్ఞాపకాలు, నాన్న యొక్క అభిలాషతో భారీగా అయితే కట్టడాలను కూడా ప్రారంభించాలని తారక్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి తారక్ కట్టడాలకి సంబంధించిన విషయంలోనూ, అలాగే ఆయన యొక్క ఊహల గురించిన విషయాల్ని విన్నప్పుడు కానీ చాలా సంతోషం కలుగుతుంది. కుటుంబం మీద ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి మరి జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టే తారక్ యొక్క అసలు టార్గెట్ పాలిటిక్సేనని తాజాగా తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే దేవరా సినిమా చేస్తున్నారు. దేవరా సినిమా మనకు సెప్టెంబర్లోనే రిలీజ్కి సిద్ధమవుతోంది. అక్టోబర్లో రావాల్సిన ఈ సినిమా అడ్వాన్స్గానే మన ముందుకు వస్తున్న నేపథ్యంలో తారక్ అయితే ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా సోలో హిట్తో